జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి మైసా ఎర్రన గారి కళాబృందం చేత ఈ రోజు మన వాడకు మన గల్లికి రావడం జరిగింది. వచ్చిన ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, ఓటు హక్కు, బయటి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలి, అదేవిధంగా డ్రగ్స్, కోకాయిన్, గంజాయి, అదేవిధంగా రోడ్డు భద్రత వారోత్సవాలు, ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు పథకాల పైన ఓ చక్కని పాట పల్లవి చరణం. అమ్మా తెలంగాణ కొత్త పొద్దు గడిసెనే పల్లెలన్నీ మురిసినే పేదల సర్కారు నీడు కొలువు తీరనే బాధలన్నీ తీర్చినే. అమ్మా తెలంగాణ కొత్త పొద్దు గడిసెనే పల్లెలన్నీ మురిసినే పేదల సర్కారు నీడు కొలువు తీరనే బాధలన్నీ తీరునే. ప్రజలే ఆనందంగా బ్రతకాలన్నా ఆ ఉద్దేశమే ఆరోగ్యారెంటీలన్నా, ఆ ఉద్దేశమే వెలుగులే ప్రతి మహిళ ఎదగాలన్నా సర్కారు సంకల్పం వినరోయన్నా, సర్కారు సంకల్పం వినరోయన్నా, సర్కారు సంకల్పం వినరోయన్నా. అమ్మకి వచ్చెను మహాలక్ష్మి పథకము, నెలకు 2500 మనకిచ్చును. అమ్మకి వచ్చెను మహాలక్ష్మి పథకము, నెలకు 2500 మనకిచ్చును. పచ్చ పాలన జన హృదయాలను గెలిచే నేలనా. ఓ మా తెలంగాణ కొత్త పొద్దు గడిసెనే పల్లెలన్నీ మురిసెనే పేదల సర్కారు నీడు కొలువు తీరనే బాధలన్నీ తీరునే. నూడులేని పేదలకు తోడు నిలవగా మరచిపోక జనం మనసు నిండా తలవగా, మరచిపోక జనం మనసు నిండా తలువగా, మరచిపోక జనం మనసు నిండా తలువగా. పల్లె పల్లె ఇందిరమ్మ ఇండ్లు వచ్చును, నిర్మాణంకై 5 లక్షలిచ్చును, నిర్మాణంకై 5 లక్షలిచ్చును, నిర్మాణంకై 5 లక్షలిచ్చును. తీరనున్నది సొంత ఇంటి మనగల, చింతలు తీరక మన చెంతకొచ్చే పాలన. తీరనున్నది సొంత ఇంటి మనగల, చింతలు తీరక మన చెంతకొచ్చే పాలన. మోము తీసే అభయహస్తమో, కన్నీళ్లు తుడిచే నమ్మనేస్తమో. ఓ మా తెలంగాణ కొత్త పొద్దు గడిసెనే పల్లెలన్నీ మురిసెనే పేదల సర్కారు నీడు కొలువు తీరనే బాధలన్నీ తీరునే, కొలువు తీరనే బాధలన్నీ తీరునే, కొలువు తీరనే బాధలన్నీ తీరునే.